Hi students, welcome to iRise Academy. Mana iRise ఆన్లైన్ క్లాసెస్ యాప్లో సో నా కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది అండి. ఇంగ్లీష్ ఓకేనా, ఇంగ్లీష్ కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. సో బెస్ట్ కంటెంట్ ఓకేనా, బెస్ట్ క్వాలిటీ కంటెంట్ ఎట్ లో ప్రైస్, తక్కువ ప్రైస్కి అవైలబుల్గా ఉందండి. మీకు 3 months వ్యాలిడిటీ వచ్చేసి 499కే లభిస్తుంది అండి. ఇంగ్లీష్ కోర్స్ అనేది మీకు ఏంటంటే ఎస్ఏపీసీకి ఓకేనా, ఎస్ఎస్సికి, బ్యాంక్ ఎగ్జామ్స్కి, నెక్స్ట్ గ్రూప్స్ ఎగ్జామ్స్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో ఎవరైతే ఇంగ్లీష్లో మంచి స్కోర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ కోర్స్ తీసుకోండి ఓకేనా. నెక్స్ట్ మీకు ఏమన్నా సో డౌట్స్ ఉంటే కోర్స్ పరంగా 9985 సో 9999335కి నెంబర్కి డైల్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు iRise Academy. దిస్ ఈజ్ యువర్ సందీప్ సార్, ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఓకేనా. సో మనకు లాస్ట్ ఇయర్ 2023లో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ ఇంగ్లీష్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను ఈ వీడియోస్లో చేయబోతున్నాను ఓకేనా. ఇప్పటి నుంచి మనకు మన iRise Academy ఛానల్లో మీకు ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి కొన్ని రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటారు ఓకేనా. సో ప్రతి ఒక్కరు మీరు ఏంటంటే ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు సిహెచ్ఎస్సీలే కాకుండా సిజిఎల్ కానీ, ఎంటీఎస్ కానీ, ఎస్ఎస్సి జీడీ కానీ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే మీకు ఈ కాన్సెప్ట్స్ అనేవి అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. కాబట్టి మీరు క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా వినండి, నెక్స్ట్ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోండి. అప్పుడు మీకు ఏ క్వశ్చన్ చేసేటప్పుడైనా సరే ఈజీగా చేయగలుగుతారు ఓకేనా. ఇక లేట్ చేయకుండా మనము క్వశ్చన్స్లోకి వెళ్దాం. రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, మనకు సిహెచ్ఎస్ఎల్ అయినా సరే సిజిఎల్ అయినా సరే రెండిట్లలో మనకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే టైర్ 1లో ఎన్ని క్వశ్చన్స్ అంటే 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి ఇంగ్లీష్ నుంచి ఓకేనా. మనకు ఆర్థమెటిక్ నుంచి 25 క్వశ్చన్స్ రైట్, నెక్స్ట్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్, జిఎస్ నుంచి కూడా 25 క్వశ్చన్స్ వస్తాయి ఓకేనా. ఇప్పుడు మనము ఇంగ్లీష్లో చూస్తే చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్స్ ఏమడుగుతున్నారంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అంటే ఇచ్చిన వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే ఇది మనకు వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్ ఓకేనా. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మనము ఇక్కడ చూజ్ చేసుకోవాలి రైట్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చినప్పుడు. చూడండి ఇక్కడ ఏమడుగుతున్నారు అసలు చూడండి, అసలు ఇక్కడ మనం ఏమడుగుతున్నారంటే ఏ పర్సన్ హూ రినౌన్సెస్, చూడండి ఇక్కడ ఏ పర్సన్ హూ రినౌన్సెస్ ఏ రిలీజియస్ ఆర్ పొలిటికల్ బిలీఫ్ ఆర్ ప్రిన్సిపల్. ఓకే, రినౌన్సెస్ అంటే ఏంటంటే వదిలేయడం అనమాట ఓకేనా. అంటే ఎవరైతే పర్సన్ రిలీజియస్కి సంబంధించి ఓకేనా, పొలిటికల్ సంబంధించి ఆ ప్రిన్సిపల్స్ని కానీ ఓకేనా, ఆ బిలీఫ్ని కానీ వదిలేస్తే ఓకేనా, సో వదిలేస్తే ఆ పర్సన్ ఏమంటే అంటుండు. చూడండి ఇక్కడ మనకు ఏమున్నాయంటే ఆప్షన్స్లో ఏమున్నాయంటే చూడండి ఇక్కడ ఆర్సోనిస్ట్, నెక్స్ట్ వన్ అపోస్టేట్, నెక్స్ట్ వన్ అనార్కిస్ట్, నెక్స్ట్ వన్ మనకి ఏముంది అంటే అగ్నోస్టిక్ అనే వర్డ్ ఉంది ఓకేనా. ఈ 4 ఉన్నాయి మనకు రైట్. మరి ఇప్పుడు ఈ 4 ఉన్నప్పుడు దీంట్లో మనము ఏది అని చూజ్ చేసుకోవాలి రైట్. సో ఏమంటామంటే అపోస్టేట్ అంటాం. ఏమంటాం చెప్పండి మనం అక్కడ అపోస్టేట్ అంటాం రైట్. సో అపోస్టేట్ అంటే జనరల్గా మీనింగ్ ఏమొస్తుంది అంటే ఎవరైతే పర్సన్ వాళ్ళ రిలీజియస్ పొలిటికల్ బిలీఫ్స్ కానీ వదిలేస్తూ ఉంటారనమాట ఓకేనా, వాళ్ళని మనం అపోస్టేట్ అంటాం రైట్. మిగతా కూడా చూడండి ఇక్కడ ఆర్సోనిస్ట్. చూడండి ఇక్కడ యార్సోనిస్ట్ అంటే ఎవరంటే జనరల్ చూడండి, యార్సోనిస్ట్ అంటే ఎవరంటే ఆ పీపుల్ ఏం చేస్తుంటారంటే ప్రతి దాన్ని తీసుకెళ్ళి మంటల్లో తగలబెట్టడం అంటాం కదా వాళ్ళు ఓకేనా. అంటే బిల్డింగ్స్ని కానీ ఓకేనా ఏదైనా సరే దాన్ని తీసుకెళ్ళి మంటల్లో వేస్తూ ఉంటారనమాట, అంటే తగలబెడుతూ ఉంటారనమాట. వాళ్ళని ఏమంటామంటే సో యార్సోనిస్ట్ పీపుల్ అంటూ ఉంటాం ఓకేనా. సో వాళ్ళకు పైరోమానియా ఉంటుందన్నమాట ఓకేనా. సో పైరో అంటే ఫైర్ అనమాట, ఫైర్ రైట్. నెక్స్ట్ మనం చూస్తే అనార్కిస్ట్. చూడండి ఇక్కడ ఎనార్కిస్ట్ అంటే మీనింగ్ ఏంటి చూడండి, మీకు ఆల్రెడీ ఎనార్కీ అంటే తెలుసు కదా. సో ఎనార్కీ అంటే ఏంటంటే వితౌట్ గవర్నమెంట్ అని, వితౌట్ గవర్నమెంట్ అసలు గవర్నమెంట్ లేకుండా ఉంటే దాని ఏమంటామంటే ఎనార్కీ అంటాం రైట్. సో ఎనార్కిస్ట్ అంటే ఎవరు అంటే సో అసలు గవర్నమెంట్ అనేది ఉండొద్దు అనే బిలీవ్ చేసే వాళ్ళని ఏమంటామంటే అనార్కిస్ట్ పీపుల్ అంటాం రైట్. నెక్స్ట్ వన్ అగ్నోస్టిక్ అండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ అగ్నోస్టిక్. చూడండి ఇక్కడ మనకు అగ్నోస్టిక్ పీపుల్ అంటే ఎవరంటే చూడండి జనరల్గా సో మనకు థీస్ట్ అంటే దేవుణ్ణి నమ్మే వాళ్ళు. థీజం అంటే ఏంటి గాడ్, కాబట్టి థీస్ట్ అంటే ఎవరంటే ద వన్ హూ బిలీవ్స్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి నమ్మే వాళ్ళని ఏమంటామంటే థీస్ట్ అంటాం రైట్. మరి దేవుణ్ణి నమ్మని వాళ్ళని ఏమంటామంటే ఎథీస్ట్ అంటామండి. దేవుణ్ణి నమ్మని వాళ్ళని ఏమంటాం చెప్పండి మనము ఎథీస్ట్ అంటాం. ఎథీస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు అని ఓకే, దేవుణ్ణి నమ్మని వాళ్ళని ఎథీస్ట్ అంటూ ఉంటాం, థీస్ట్ ఎథీస్ట్ అంటాం. మరి మనకు అగ్నోస్టిక్. చూడండి ఇక్కడ అగ్నోస్టిక్ అంటే ఎవరంటే సో వీళ్ళు డౌట్ఫుల్గా ఉంటారనమాట.
వీళ్ళేమో దేవుడు ఉన్నారు అని నమ్ముతారు, వీళ్ళేమో దేవుడు లేడు అని నమ్ముతారు. అగ్నోస్టిక్ అంటే ఎవరంటే డౌట్ఫుల్గా ఉంటారనమాట. దేవుడు ఉన్నాడా లేడని చెప్పేసి డౌట్ఫుల్గా ఉంటే వాళ్ళని ఏమంటామంటే అగ్నోస్టిక్ పీపుల్ అంటాం. ఏమంటాం చెప్పండి, వాళ్ళని అగ్నోస్టిక్ పీపుల్ అంటాం. కాబట్టి మనకు సో ఇవి మనకు మిగతా వర్డ్స్ అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. సో మీరు క్వశ్చన్స్ ఆప్షన్ చూసుకునేటప్పుడు ఆన్సరే కాకుండా మిగతా ఆప్షన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. చూడండి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ మనకి ఏంటంటే, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ out of the given 4 alternatives, select the alternative which best expresses the meaning of the idiom or phrase. ఓకేనా, ఇక్కడ ఏమడుతున్నారంటే ఇచ్చిన ఇడియం ఫ్రేజ్కి మీనింగ్ ఏంటో అడుగుతున్నాడు. రైట్, చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, ఇడియం కానీ ఫ్రేజ్ కానీ ఇక్కడ డెడ్ లాక్ అని ఇచ్చిండు. రైట్, సో డెడ్ లాక్ అని ఇచ్చిండు. డెడ్ లాక్ యొక్క మీనింగ్ ఏంటి, అసలు డెడ్ లాక్ అంటే మీనింగ్ ఏంటి? డెడ్ లాక్ అంటే ఇట్లా ఆగిపోయి ఉండడం అంటూ ఉంటాం. రైట్, అక్కడ ఎలాంటి ప్రోగ్రెస్ అనేది పాసిబుల్ కాదు. కాబట్టి దాన్ని ఏమంటామంటే టు బి యాంగ్షియస్ అంటామా, లేదు, ఏ స్టేట్ ఇన్ విచ్ ప్రోగ్రెస్ ఈజ్ ఇంపాసిబుల్. ఎలాంటి ప్రోగ్రెస్ అనేది పాసిబుల్ కాకుండా ఉంటే దాన్ని ఏమంటామంటే డెడ్ లాక్ అంటాం. కాబట్టి మనకు ఆన్సర్ 2 అనేది వస్తుంది. ఓకేనా, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ మనకి ఏమడుతున్నా అంటే సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సో ఒక ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతుంది. రైట్, చూడండి ఇక్కడ మనకు ఏమి చూడండి, బ్రింజాల్ స్పెల్లింగ్ అనేది కరెక్టే ఉంది, మౌస్ స్పెల్లింగ్ అనేది కరెక్టే ఉంది, స్లైడ్ చూడండి ఇక్కడ స్లైడ్ అంటే మనకి ఎలా ఉంటుందండి, SLID, కాబట్టి స్పెల్లింగ్ రాంగ్ ఉంది కదా, ఈ స్పెల్లింగ్ మనకు రాంగ్ ఉంది. నెక్స్ట్ బ్లింక్ కూడా రైటే ఉంది కదా, రైటే ఉంది. కాబట్టి మనకు ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే ఈ 3 కరెక్టే ఉన్నాయి, ఇది ఒకటే రాంగ్ ఉంది కదా, కాబట్టి మనకు ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వన్ వర్డ్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ గివెన్ బిలో. చూడండి ఇక్కడ ఫియర్ ఆఫ్ హైట్స్. చూడండి మీకు ఫియర్ అంటే జనరల్గా మనకి ఇక్కడ ఏముంటుంది అంటే ఫోబియా అనేది ఉంటుందండి. ఫోబియా అంటే మీనింగ్ ఏంటి, ఫియర్ అంటూ ఉంటుంది. హైట్స్ అంటే ఏంటి అంటే ఎత్తును చూసి భయపడుతూ ఉంటారు అనమాట. బాగా ఎత్తులోకి వెళ్ళినప్పుడు వాళ్ళు భయపడుతూ ఉంటారు, బాగా ఎత్తుకు వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు, వాళ్ళని ఏమంటాం అంటుంది. చూడండి ఇక్కడ ఫియర్ ఆఫ్ హైట్స్ అని ఏమంటామంటే మనము యాక్రోఫోబియా అంటాం. ఫియర్ ఆఫ్ హైట్స్ని ఏమంటాం చెప్పండి, యాక్రోఫోబియా అంటాం. చూడండి ఇక్కడ మనకు అగోరాఫోబియా. ఫస్ట్ వర్డ్ చూడండి, అగోరాఫోబియా అంటే ఫోబియా అంటే ఫియర్. ఓకేనా, అది మనకు రూట్ వర్డ్, ఫియర్ అంటూ ఉంటాం. అగోరాఫోబియా అంటే ఫియర్ ఆఫ్ క్రౌడెడ్ ప్లేసెస్, లేకుంటే ఫియర్ ఆఫ్ ఓపెన్ ప్లేసెస్ అంటాం. క్లాస్ట్రోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ క్లోజ్డ్ ప్లేసెస్. ఫియర్ ఆఫ్ క్లోజ్డ్ ప్లేసెస్ని ఏమంటామంటే క్లాస్ట్రోఫోబియా అంటాం. రైట్, నెక్స్ట్ వన్ హోమోఫోబియా. చూడండి ఇక్కడ హోమోఫోబియా అంటే మీనింగ్ ఏంటంటే హోమో అంటే సింగిల్గా, అంటే హోమోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ బీయింగ్ అలోన్, ఒకలే సింగిల్గా ఉండడానికి వాళ్ళు భయపడుతూ ఉంటుంది, దాని ఏమంటామంటే హోమోఫోబియా అంటాం. సో మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది చెప్పండి, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ చూస్ ద వర్డ్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇక్కడ కూడా మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అడుగుతుండు. వన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్. చూడండి ఇక్కడ మ్యాన్ కైండ్ అంటే మనిషే కదా, పీపుల్ అన్నట్టే కదా. రైట్, మరి మనిషిని లవ్ చేసేవాడిని ఏమంటాం అంటుండు అక్కడ. చూడండి ఇక్కడ మనకు ఫిలిస్టైన్ అంటామా. చూడండి ఇక్కడ సో ఫిలిస్టైన్ అంటే ఎవరు, జనరల్గా ఫిలిస్టైన్ అంటే ఎవరు అంటే ఎవరైతే కల్చర్కు ఆర్ట్స్కు ఆపోజిట్గా, ఓకేనా, కల్చర్కు ఆర్ట్స్కు ఆపోజిట్గా, ఓకేనా, సో ఉంటే వాళ్ళని ఏమంటామంటే ఫిలిస్టైన్ అంటాం. రైట్, నెక్స్ట్ ఫిలాలజిస్ట్ అంటే ఎవరు చెప్పండి, సో ఆరిజిన్ ఆఫ్ లాంగ్వేజెస్, ఓకే, లాంగ్వేజెస్ గురించి చదివే వాళ్ళని ఏమంటామంటే ఫిలాలజిస్ట్ అంటాం. నెక్స్ట్ వన్ ఫిల్ ఆండరర్. చూడండి ఫిల్ ఆండరర్ అంటే మీనింగ్ ఏంటంటే ఎవరైతే ఉమెన్ని బాగా ఇష్టపడతారో వాళ్ళని ఏమంటామంటే ఫిల్ ఆండరర్ అంటాం. వీళ్ళని ఇంకా మనం ఏమనొచ్చు అంటే ఉమెనైజర్ ఏమంటాం చెప్పండి, ఉమెనైజర్ అంటాం. రైట్, మరి ఇప్పుడు మనకు ఆన్సర్ వస్తుందంటే ఫిల్ యాంథ్రోపిస్ట్ అండి. చూడండి ఇక్కడ మనకు యాంథ్రోపోస్ అంటే మీనింగ్ ఏంటంటే మ్యాన్ కైండ్ అనమాట. ఓకే, యాంథ్రోపోస్ అంటే మీనింగ్ ఏం చెప్పండి మనకు మ్యాన్ కైండ్ అంటూ ఉంటాం. ఓకే, యాంథ్రోపోస్ అంటే మ్యాన్ కైండ్ అని, కాబట్టి ఫిల్ యాంథ్రోపిస్ట్. సో ఫిల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ లవ్ అని. రైట్, సో ద వన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్ ఈజ్ కాల్డ్ ఫిలాంథ్రోపిస్ట్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ చూస్ ద వర్డ్ దట్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గివెన్ వర్డ్. చూడండి ఇక్కడ క్వెయిల్ అనే వర్డ్ ఇచ్చాడు, దానికి సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ ఏంటో అడుగుతుండు. రైట్, క్వెయిల్ అంటే మీనింగ్ ఏంటంటే ఫియర్ అయిపోవడం, ఓకేనా, అషేమ్గా ఫీల్ అయిపోవడం అంటూ ఉంటాం, ఫియర్ అయిపోవడం అంటూ ఉంటాం. రైట్, మరి దానికి ఆన్సర్ వస్తుందంటే క్రింజ్ అంటాం. ఏమంటాం చెప్పండి, దాన్ని క్రింజ్ అంటాం. అప్రోచ్ అంటాం అదానే లేదు. అసైల్ అంటే ఏంటంటే అటాక్ చేయడం, అటాక్ అంటాం. చూడండి ఇక్కడ
టెరెంట్ అంటే జనరల్ మనకు మీనింగ్ ఏమొస్తుందంటే ఒక రూలర్ ఎలా ఉంటాడంటే చాలా బ్రూటల్గా ఆప్రెసివ్గా ఉంటే దాన్ని ఏమంటామంటే టెరెంట్ అంటూ ఉంటాం. ఓకే, డిక్టేటర్ లాగా ఉంటాడు అనమాట. రైట్, అది. సో ఎనీవే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 7th క్వశ్చన్ మనకి ఏంటంటే ఓకే, ఇక్కడ మనకు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇక్కడ మనకి క్వశ్చన్లో వాళ్ళు అండర్లైన్ చేసి ఉండాలి, ఇక్కడ అండర్లైన్ చేయలేరు. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ నేను అండర్లైన్ చేస్తాను, ఇక్కడ వరకు అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ సెంటెన్స్ ఈజ్ బోర్న్ అని ఉంది కదా, దాన్ని అండర్లైన్ చేసుకోండి. క్వశ్చన్ ఏంటంటే సెంటెన్స్ ఇస్తారు, సెంటెన్స్లో ఒక పార్ట్ అండర్లైన్ చేస్తారు. అండర్లైన్ చేసిన పార్ట్ రైటా రాంగా? అండర్లైన్ చేసిన పార్ట్ మనకు రాంగ్ ఉందనుకోండి, ఏదో ఆప్షన్ తోటి మనం ఇంప్రూవ్ చేయాలి. రైటే ఉందనుకోండి, నో ఇంప్రూవ్మెంట్ ఈజ్ ద ఆన్సర్. చూడండి, ఇక్కడ దాని ముందు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఈజ్ అంటుండు. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అంటే సింగులరా ప్లూరలా? ప్లూరల్. ప్లూరల్ కాబట్టి మనకు ఈజ్ అనేది వస్తుందా? రాదు. ఈజ్ రాదు, సింగులర్ వర్బ్ రాదు కదా, ఈజ్ రాదు, వాజ్ రాదు. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 3 హ్యావ్. ఎందుకంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అంటే ప్లూరలే కదా, ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి వెర్బ్ కూడా ఎలా ఉండాలి మనకు? ప్లూరల్లో ఉండాలి. కాబట్టి మనకు సింగులర్ వర్బ్స్ రాకూడదు కదా, సో మనకు ఆప్షన్ 3. నెక్స్ట్ 8th వన్, చూస్ ద సెంటెన్స్ విత్ నో స్పెల్లింగ్ ఎర్రర్. చూడండి, ఇక్కడ స్పెల్లింగ్ ఎర్రర్ లేని సెంటెన్స్ ఏంటి అని అడుగుతుండు. ఓకే, రైట్. చూడండి, మనం ఇక్కడ ఆప్షన్స్ అన్నీ చూసుకుంటే ఇక్కడ డోర్వే అంటే స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చిండు, తీసేయండి. ఇక్కడ డోర్వే అంటే ఓకే, ఇది కరెక్టే ఇచ్చిండు. నెక్స్ట్ మనకు డోర్వే, ఓకే, ఇవన్నీ కరెక్టే ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఇంకెక్కడ ఉంది మనకు రాంగ్? చూడండి, ఇక్కడ వాయిస్. వాయిస్ అన్నప్పుడు చూడండి, ఇక్కడ VOISE ఇచ్చిండు, ఇది మనకు రాంగ్ అవుతుంది. ఓకేనా, అది. నెక్స్ట్ వన్, ఏ వెల్కమింగ్ వాయిస్ ఫ్రమ్ ద ఓపెన్ డోర్వే. ఓకే, నెక్స్ట్ వన్, ఏ వెల్కమింగ్ వాయిస్ ఫ్రమ్ ద ఓపెన్ డోర్వే. ఓకే, ఈ రెండు మనకు కరెక్టే ఇచ్చారు. యాక్చువల్గా ఈ రెండిట్లో ఒకటి మనకు రాంగ్ ఉండాలి. ఓకేనా, సో మీకు ఆప్షన్ 2 కానీ 4 కానీ ఆన్సర్ అవుతుంది, ఏదో ఒకటి మనకు ఆన్సర్ అవుతుంది. చూడండి, ఒక స్పెల్లింగ్ చూసుకోండి, ఏ వెల్కమింగ్. ఓకే, రైట్. ఓకే, వెల్కమింగ్ స్పెల్లింగ్ ఇంకా రాంగ్ ఉంది కదండి, సో ఇది మనకు రాంగ్ అయిపోతుంది. సో మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, వెల్కమింగ్ అంటే స్పెల్లింగ్ ఇంకా రాంగ్ ఉంది కదా, సో మనకు కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నది కావాలంటుంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. 9th క్వశ్చన్ చూడండి, ఇక్కడ 9th క్వశ్చన్ మీకు ఏంటంటే స్పాటింగ్ ఎర్రర్ క్వశ్చన్. సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్ని పార్ట్స్ డివైడ్ చేశారు, ఏ పార్ట్లో రాంగ్ ఉందో మనం చూసుకోవాలి అంతే. చూడండి, ఇక్కడ వి టాక్డ్ అబౌట్ రైటింగ్ ఏ విల్. ఓకే, ఇది మనకు కరెక్టే ఉంది ఇక్కడ వరకు. బట్ ఇట్ వాస్ వన్ ఆఫ్ దోస్ థింగ్ యూ నెవర్ గెట్ అరౌండ్ టు డూయింగ్. చూడండి, ఇక్కడ వన్ ఆఫ్ దోస్ థింగ్ అట. చూడండి, జనరల్గా మనకు వన్ ఆఫ్ ద. ఓకేనా, జనరల్గా మనకు వన్ ఆఫ్ ద తర్వాత ఎప్పుడైనా సరే ప్లూరల్ నౌన్ రావాలి. వన్ ఆఫ్ ద బాయ్స్ అనాలి, వన్ ఆఫ్ ద బాయ్ కాదు. వన్ ఆఫ్ ద గర్ల్స్, వన్ ఆఫ్ ద బాయ్స్, వన్ ఆఫ్ ద స్టూడెంట్స్, వన్ ఆఫ్ ద థింగ్స్ అనాలి. ఎందుకంటే అందులో ఒకటి అనమాట, ఒకటి పక్కకు తీస్తున్నాం కాబట్టి అక్కడ చాలా ఉండాలి కదా మనకు కంపల్సరీ. కాబట్టి వన్ ఆఫ్ దోస్ థింగ్స్ ఉండాలి అక్కడ. సో థింగ్ అని ఉంది కదా, ఇక్కడ మనకు రాంగ్ ఉంది కదండి. సో రాంగ్ ఉంది కాబట్టి మనకు ఏ పార్ట్లో ఉంది? ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1. 10th వన్ చూడండి, ఇక్కడ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్. చూడండి, ఇక్కడ మనకి ఇచ్చింది ఎందులో ఉంది? యాక్టివ్ వాయిస్లో ఉంది, దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. డేనియల్ అండ్ మ్యారీ ఇన్వైటెడ్ అస్ టు దేర్ వెడ్డింగ్. డేనియల్ మ్యారీ మమ్మల్ని ఇన్వైట్ చేసిరట వాళ్ళ వెడ్డింగ్కి. చూడండి, ఇక్కడ డేనియల్ మ్యారీ ఇన్వైటెడ్ అస్, వీళ్ళేమో సబ్జెక్టు, ఇన్వైటెడ్ ఏమో వర్బ్, ఇది మనకు ఆబ్జెక్ట్. ఇది ఏ టెన్స్లో ఉంది అండి? సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. మీరు ఎప్పుడైనా సరే మీకు సెంటెన్స్ అనేది సింపుల్ పాస్ట్లో ఉందనుకోండి, సో సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు అప్పుడు మీరు ఏం చేయాలి? సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకు వర్స్ కానీ వర్ కానీ రావాలి. సో వర్స్ కానీ వర్ కానీ రావాలి కాబట్టి ఇక్కడ హ్యావ్ ఉంది కదా, ఆప్షన్ తీసేయండి. ఆర్ ఉంది కదా, ఆప్షన్ తీసేయండి. హ్యాడ్ బీన్ ఉంది కదా, ఆప్షన్ తీసేయండి. వర్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. వి వర్ ఇన్వైటెడ్. ఓకేనా, ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, ఇది మనకేంటంటే రీఅరేంజ్మెంట్ అండి. ఓకే, రీఅరేంజ్మెంట్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి, అడుగుతా చూద్దాం. ఇక మనకు ఫస్ట్ మెనీ పీపుల్ అని ఇచ్చేసారు వాళ్ళు ఆల్రెడీ. ఓకేనా, దాని తర్వాత మనం ఏం చేయాలంటే మిగతా దాన్ని అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇక్కడ మెనీ పీపుల్ లెర్న్ బెటరా హోల్డ్ ఇన్ దేర్ హ్యాండ్సా టు వర్క్ విత్ అ రౌండ్ అండ్ లో క్యాస్ట్. చూడండి, ఇక్కడ మెనీ పీపుల్ అనేది ఒక సబ్జెక్టే కదా, దాని తర్వాత మనకి ఏం రావచ్చు చెప్పండి? ఏదైనా ఒక వెర్బ్ రావాలి. సింపుల్ ప్రెజెంట్ అయితే డైరెక్ట్ V1 వచ్చేస్తుంది. ఇక్కడ మనకు లెర్న్ బెటర్ ఉంది, హోల్డ్ ఇన్ ఉంది. ఈ రెండు మనకు వచ్చే చాయిస్ ఉన్నాయి. సో దేంతో స్టార్ట్ చేసే చాయిస్ ఉంది మనకు? P తోటన్నా Q తోటన్నా స్టార్ట్ చేసుకోవచ్చు. P తోటి Q తోటి స్టార్ట్ చేసుకోవచ్చు కాబట్టి రెండు ఆప్షన్స్ మనకు రెండిట్లో ఉన్నాయి. రైట్, ఓకే. నెక్స్ట్ దాని తర్వాత ఒకసారి ఇక్కడ జాగ్రత్త చూసుకుంటే
ఏ ఫిజికల్ ఆబ్జెక్ట్ దే కెన్ డాష్ కెన్. చూడండి ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే కెన్ కానీ కుడ్ కానీ మే కానీ మైట్ కానీ ఓకేనా, ఇవన్నీ వచ్చినప్పుడు జనరల్ మనం ఏం యూజ్ చేసుకుంటాం, వాటి పక్కన V1 యూజ్ చేసుకుంటూ వెళ్తాం. మరి V1 యూజ్ చేసుకోవాలి కాబట్టి ఆర్ తర్వాత చూడండి Pలో V1 ఉంది, Qలో V1 ఉంది. సో ఆర్ తర్వాత P అన్న Q అన్న రావాలి, ఆర్ తర్వాత Q అన్న P అన్న ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ మనకు ఆర్ తర్వాత ఎస్ ఉంది కదా, ఆప్షన్ తీసేయండి ఓకేనా. ఆర్ తర్వాత ఎస్ ఉంది, ఆప్షన్ తీసేయండి. ఆర్ తర్వాత ఎస్ ఉంది, ఇది కూడా మనకు ఆప్షన్ పోతుంది. సో ఆర్ తర్వాత మనకు డైరెక్ట్ ఏమొస్తుంది చెప్పండి, Q ఉన్నది ఒకటి ఆప్షనే ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. ఇవన్నీ మీకు ఏంటంటే ఈ రీఅరేంజ్మెంట్ చేసేటప్పుడు గ్రామర్ పాయింట్స్ మీరు క్లియర్గా ఫాలో కావాలి. గ్రామర్ పాయింట్స్ ఫాలో అవుతే మీకు ఈజీ అయిపోతుంది అప్పుడు ఓకేనా. కాబట్టి మనకు RQ ఉన్నది ఆన్సర్ అవుతుంది అక్కడ. అన్నిట్లో ఆర్ఎస్ఏ ఉంది, ఆ తర్వాత ఎస్ వచ్చే చాయిస్ అయితే లేదు కదా. సో RQ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద వర్డ్ దట్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గివెన్ వర్డ్. చూడండి ఇక్కడ మనకి ఏ వర్డ్ ఇచ్చిండు, ఒపాక్యూ అనే వర్డ్ ఇచ్చిండు రైట్. ఒపాక్యూ అంటే మీనింగ్ ఏంటి చూడండి, జనరల్ మనకు ట్రాన్స్పరెంట్ ఒపాక్యూ అంటాం కదా. ట్రాన్స్పరెంట్ అంటే మీనింగ్ ఏంటంటే క్లియర్గా ఉంటుందని ట్రాన్స్పరెంట్ అంటాం. మరి అన్క్లియర్గా ఉంటుందని ఏమంటామంటే ఒపాక్యూ అంటాం. చూడండి ఇక్కడ అన్క్లియర్కి ఇంకేం మీనింగ్ వస్తుందని అడుగుతుంది. ఇక్కడ క్లియర్ అయితే ఆపోజిట్ వర్డ్ అవుతుంది కదా, ఇది ఆన్సర్ కాదు. ట్రాన్స్లూసెంట్ అన్నా క్లియర్ అన్నా సేమ్ కాబట్టి ఇది ఆన్సర్ కాదు. మరి అన్అడల్టర్డ్ చూడండి, జనరల్గా అడల్టర్డ్ ఫుడ్ అడల్టరేషన్ అంటూ ఉంటాం కదా. ఫుడ్ అడల్టరేషన్ అంటే ఏంటంటే ఫుడ్ని ఇంప్యూర్ చేయడం అనమాట. సో అడల్టర్డ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది మనకి, ఇంప్యూర్ చేయడం. అన్అడల్టర్డ్ అంటే ప్యూర్ చేయడం అంటాం. ఇది మనకు ఆన్సర్ రావట్లేదు రైట్. మన ఆన్సర్ ఏమొస్తుందంటే ఆర్కేన్ ఈజ్ ద ఆన్సర్ ఓకేనా. ఒపాక్యూ అంటే ఏంటి, అన్క్లియర్ కాబట్టి ఆర్కేన్ అన్న మీనింగ్ ఏంటి, అన్క్లియర్ అంటూ ఉంటాం. కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 13th క్వశ్చన్. చూస్ ద వర్డ్ దట్ ఈజ్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ యాంటోనిమ్. ఇక మనకి ఏమడుతుందంటే యాంటోనిమ్ అడుగుతుంది. ఇక్కడ ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్ ఏంటి అడుగుతుండు. వర్డ్ ఏమి ఇచ్చండి ఇక్కడ, ఫ్రైటెన్. ఫ్రైటెన్ అంటే ఏంటంటే భయపడిపోవడం అండి. ఇక్కడ మనకి ఏ వర్డ్స్ ఇచ్చిండి, ఇక్కడ స్టార్టిల్ అంటే మీనింగ్ ఏంటంటే షాక్ అయిపోవడం అంటూ ఉంటాం సడన్గా కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. పెట్రిఫైడ్ అంటే మీనింగ్ ఏంటి, భయపడిపోవడం కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. అలారం అంటే ఏంటి, డైరెక్ట్ సడన్గా షాక్ అయిపోవడం అంటాం, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 4 రీఅష్యూర్. భయపెట్టడానికి ఆపోజిట్ ఏంటి, వాళ్ళకి ఏదో ఒక నమ్మకం కలిగేయడం అనమాట. సో మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, రీఅష్యూర్, ధైర్యం చెప్పడం అనమాట. 14th క్వశ్చన్ చూడండి, ఇక్కడ 14th క్వశ్చన్. చూస్ ద వర్డ్ దట్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గివెన్ వర్డ్ ఆబ్లిక్విటీ. చూడండి ఇక్కడ ఆబ్లిక్విటీ అంటే మనకు మీనింగ్ ఏమొస్తుందంటే ఇది కూడా మనకు అన్క్లియర్, హిడెన్ అంటూ ఉంటాం, అన్క్లియర్ అంటూ ఉంటాం, హిడెన్ అంటూ ఉంటాం, ఇంప్లిసిట్ అంటూ ఉంటాం. అంత క్లియర్గా ఉండదు అన్నమాట అది రైట్. మరి ఇక్కడ మనకు ఆప్షన్ చూసుకుంటే ఆబ్లిక్విటీకి సిరెన్ అడుగుతుండే కదా రైట్. ప్రొఫండిటీ అంటే మీనింగ్ ఏంటంటే చాలా డెప్త్గా డీప్గా నాలెడ్జ్ ఉంటే దాన్ని ప్రొఫండిటీ అంటాం. దాన్ని మనము విజ్డమ్ అనొచ్చు అండి, విజ్డమ్ అనొచ్చు. చూడండి ఇన్సైసివ్నెస్ అంటే మీనింగ్ ఏంటంటే క్లియర్గా ఏదైనా సరే క్లియర్గా సూటిగా చెప్పడం అంటూ ఉంటాం. ఇన్సైసివ్నెస్ ఒక నాలెడ్జ్ కానీ ఏదైనా సరే ఏదైనా ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు క్లియర్ ఎక్స్ప్రెస్ చేసే దాన్ని ఇన్సైసివ్నెస్ అంటాం. షూరిటీ అంటాం ఇక్కడ మనకు లేదు. మనకి ఇప్పుడు ఒపాసిటీ. సో ఆన్సర్ ఏమొస్తుందంటే ఒపాసిటీ ఇస్ ద ఆన్సర్. ఒపాసిటీ అంటే మీనింగ్ ఏంటంటే అన్క్లియర్నెస్ అనమాట, హిడెన్నెస్ అంటూ ఉంటాం రైట్. బట్ మనకు ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి, ఇక్కడ 15th క్వశ్చన్ అది కూడా మనకు రీఅరేంజ్మెంట్ మీదనే ఉంది రైట్. చూడండి ఒకసారి ఇక్కడ చూడండి, ఇవి జాగ్రత్త చూస్తే PQRS. ఒకసారి ఇక్కడ ఆప్షన్ చూద్దాం. మీరు రీఅరేంజ్మెంట్ చేసేటప్పుడు ఒకసారి ఇక్కడ Q అనేది చూస్తే మనకి ఏముంది, అక్కడ దేర్ అనేది ఉంది కదా, దేర్. ఇప్పుడు దేర్ తోటి అయితే మనము సెంటెన్స్ అయితే ఎండ్ చేయలేము కదా, ఎండ్ చేయలేము కాబట్టి ఇప్పుడు సింపుల్గా Q తోటి అయితే ఎండ్ ఉంటే ఆప్షన్ తీసేద్దాం. ఇది Q తోటి ఎండ్ అయ్యింది, అది కూడా Q తోటి ఎండ్ అయ్యే ఉంది. 2 ఆప్షన్స్ తీసేసినాం. ఏం మిగిలింది మనకు, R తోటి ఎండ్ అయ్యేది ఉంది, S తోటి ఎండ్ అయ్యేది ఉంది. మరి R S సీట్లలో రెండింటితో ఎండ్ అయ్యొచ్చా అంటే చూద్దాం. పక్కన పెడితే మరి Q తోటి R తోటి స్టార్ట్ అయ్యేది ఉంది. మరి Q తోటి R తోటి స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకసారి చూస్తే మీ జాగ్రత్త చూడండి. ఇక్కడ Q తోటి చూద్దాం. ఏ స్మాల్ మైనారిటీ ఆఫ్ ద రిటైర్డ్ పాపులేషన్ దేర్. చూడండి ఇక్కడ ఏ స్మాల్ మైనారిటీ ఆఫ్ ద రిటైర్డ్ పాపులేషన్ దేర్ అన్నప్పుడు
ఇక్కడ మనం దీంతో స్టార్ట్ చేయగలుగుతాం, అసలు స్టార్ట్ చేయలేం. ఎందుకంటే దేర్ అంటే వారి యొక్క, మరి ఇప్పుడు దానిక్కడ ముందే ఎవరో ఉండాలి కదా, అక్కడ నౌన్ లేదు కాబట్టి మనం క్యూ తోటి స్టార్ట్ చేయలేం కదా. సో మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 16th క్వశ్చన్. 16th క్వశ్చన్ చూడండి. ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. రైట్, ఇచ్చిన ఇడియంకి మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ అడుగుతున్నాడు. మెథడ్ టు మై మ్యాడ్నెస్. చూడండి, ఇక్కడ మెథడ్ టు మై మ్యాడ్నెస్ అంటే జనరల్గా దాని మీనింగ్ ఏంటి? దాని మీనింగ్ ఏంటంటే ఏదైనా సరే యాక్షన్ని సో కొత్తగా డిఫరెంట్గా చేస్తారు. సో అది ఎలా ఉంటుందంటే మీనింగ్లెస్లా ఉంటుంది చేసినప్పుడు. కానీ తర్వాత మనకి ఎండ్లో ఏమర్థమవుతుందంటే అదొక రీజన్, ఒక మంచి కారణంగానే చేశారని తర్వాత అర్థమవుతుంది. సో దాన్ని ఏమంటామంటే సో 4, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. సో మెథడ్ టు మై మ్యాడ్నెస్ అంటూ ఉంటాం. ఓకేనా. సో స్ట్రేంజ్ ఆర్ క్రేజీ యాక్షన్స్ దట్ అపియర్ మీనింగ్లెస్ బట్ ఇన్ ద ఎండ్ ఆర్ డన్ ఫర్ ఏ గుడ్ రీజన్. ఓకేనా, అది కాబట్టి ఆప్షన్ 4. నెక్స్ట్ స్టార్టింగ్లో అట్లా కనిపిస్తాయి, తర్వాత మంచి కారణంగానే అవి జరిగాయని కనిపిస్తాయి అన్నమాట. ఇది మనకేంటి, మళ్ళీ మనకు స్పాటింగ్ ఎర్రరే. రైట్, చూడండి ఇక్కడ పీపుల్ దట్ ఆర్ లోన్లీ. చూడండి, పీపుల్ ఎవరైతే లోన్లీగా ఉంటారో, పీపుల్కి మనకు రిలేటివ్ ప్రొనౌన్ దట్ అంటామా హూ అంటామా చెప్పండి? హూ. పీపుల్ హూ ఆర్ లోన్లీ అంటాం, దట్ ఆర్ లోన్లీ అనలేం కదండి. బట్ ఇక్కడ మనకు డైరెక్ట్ ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 అనేది మనకు ఆన్సర్ అయిపోతుంది. పీపుల్ హూ ఆర్ లోన్లీ, పీపుల్ హూ ఆర్ లోన్లీ, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. 18th క్వశ్చన్. చూడండి ఇక్కడ 18th క్వశ్చన్. ఇక్కడ ఏమడుతున్నారంటే మళ్ళీ మనకు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్. రైట్, ఇక్కడ దీన్ని రాసుకోండి, ఇట్లా అండర్లైన్ చేసుకోండి. ఇది మనకు సెంటెన్స్ ఇచ్చారు, దాంట్లో ఒక పార్ట్ అండర్లైన్ చేశారు, అండర్లైన్ చేసిన పార్ట్ రైటా రాంగా. ఓకేనా, అది రాంగ్ ఉంటేనేమో ఆప్షన్స్ తోటి మనము ఇంప్రూవ్ చేయాలి, ఏదైనా ఆప్షన్ తోటి. రైట్ ఉంటే ఓకే, నో ఇంప్రూవ్మెంట్ ఈజ్ ద ఆన్సర్. రైట్, చూడండి ఇక్కడ టు ద సర్వీస్డ్ ఆఫ్ ద పూరెస్ట్. చూడండి, దా అనేది మనకి జనరల్గా ఏంటిది ఆర్టికల్. ఆర్టికల్ పక్కన మనకి ఏముండాలి చెప్పండి? నౌన్ ఉండాలి. కాబట్టి టు ద సర్వీస్డా, టు ద సర్వీసా? టు ద సర్వీస్, టు ద సర్వీస్. కాబట్టి మనకు సర్వీస్ రాదు కదా, రాదు. సర్వీస్ ఉంది, సర్వీసెస్ ఉంది. ఓకే, సర్వీసెస్ ఆఫ్ ద పూరెస్టా? ఆఫ్ అంటే ఓఎఫ్ఎఫ్ ఉంటుందా, ఓఎఫ్ ఉంటుందా? ఓఎఫ్. పూర్ యొక్క అంటే మనకి అప్పుడు ఓఎఫ్ కదా, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1. నెక్స్ట్ 19th క్వశ్చన్. చూడండి 19th క్వశ్చన్. సెలెక్ట్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ ఫామ్. రైట్, మనకి డైరెక్ట్ స్పీచ్ ఇచ్చాడు, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. చూడండి, జనరల్గా ఈ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ చేసేటప్పుడు ఈ కొటేషన్ మార్క్స్లో ఉన్నదాన్ని మనం ఏమంటామంటే రిపోర్టెడ్ వెర్బ్ అంటాం. దీన్ని ఏమంటామంటే రిపోర్టింగ్ వెర్బ్ అంటాం. ఓకేనా. మరి ఇప్పుడు నితా సేస్ అనేది ఎందులో ఉంది మనకి? రిపోర్టింగ్ వెర్బ్ ఎందులో ఉంది మనకంటే ప్రెజెంట్లో ఉంది. సేస్ అంటే V1కి ఎస్ సైడ్ అయింది కదా, కాబట్టి ఇది ఎందులో ఉంది మనకు? ప్రెజెంట్లో ఉంది. ఇది ప్రెజెంట్లో ఉంది కాబట్టి చూడండి, జాగ్రత్త చూడండి, ఇది ప్రెజెంట్లో ఉంది కాబట్టి దీన్ని మార్చేటప్పుడు మనకు టెన్స్ అనేది ఎలాంటి చేంజ్ కాదు. కాబట్టి నితా సేస్. ఓకేనా, అన్నిట్లో నితా సేస్, నితా సేస్, నితా సేస్, నితా సేస్, దట్ 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 దట్. తర్వాత అన్నిట్లో షీనేగా రావాల్సింది షీ. ఇప్పుడు మనకు హ్యావ్ హ్యాజ్ ఉన్నాయి కదా, హ్యావ్ అనేది ఉంది కదా అక్కడ, ఐ అంటే హ్యావ్ వచ్చింది కాబట్టి షీ వస్తుంది కాబట్టి హ్యాజ్ వస్తుంది. కాబట్టి మళ్ళీ మనకి ఏముండాలంటే హ్యాజ్ ఉండాలి, హ్యాడ్ అయితే ఉండకూడదు, ఎందుకంటే పాస్ట్లోకి వెళ్ళకూడదు. రైట్, ఎందుకంటే సేస్ అనేది ప్రెజెంట్లో ఉంది కదా, అది పాస్ట్లోకి వెళ్ళకూడదు అనమాట ఇది. కాబట్టి ఆప్షన్ 3 అనేది ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 20 క్వశ్చన్ చూడండి. ఇక్కడ ద డాష్ ఆఫ్ రివెంజ్ డిమాండెడ్ ఏ లైఫ్ ఫర్ ఏ లైఫ్. చూడండి ఇక్కడ ద డాష్ అండ్ రివెంజ్ అంటే ద చీరింగ్ ఆఫ్ రివెంజా, ద మోర్నింగ్. మోర్నింగ్ అంటే ఏంటమ్మా? మూలగడం అంటూ ఉంటాం. క్రోనింగ్ అంటామా, అచీవ్మెంట్ అంటామా? లేదు ఇక్కడ. ఓకేనా, మార్నింగ్ కాదు. దాన్ని ఏమంటామంటే సింపుల్గా ద అబ్లిగేషన్స్ ఆఫ్ రివెంజ్, అంటే రివెంజ్కున్న బాధ్యతలు అనమాట, రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఓకేనా, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్ ఇక చూడండి, ఇప్పుడు మనకు ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే క్లోజ్ టెస్ట్ అండి. నెక్స్ట్ ఓకేనా, నెక్స్ట్ ఏమొచ్చాం మనకు క్లోజ్ టెస్ట్. ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, క్లోజ్ టెస్ట్. ఇక్కడ మీరు ఆప్షన్స్ ఇక్కడ చిన్నగా ఉన్నాయి, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది అజెండాస్, ఇదేమో స్టీమ్. ఓకేనా, ఇదేమో మనకు కన్సిడరేషన్స్ అండి. ఫస్ట్ ఆప్షన్ అజెండాస్, సెకండ్ ఆప్షన్ స్టీమ్, థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఎక్స్క్యూజెస్, ఇది చూసుకోండి. ఇది ఫోర్త్ ఆప్షన్ ఇది ఏంటంటే కన్సిడరేషన్స్ అని. ఓకేనా, కన్సిడరేషన్స్ అని చూసుకోండి.
ఓకేనా, కన్సిడరేషన్స్, రైట్. మరి ఇప్పుడు మనకి జాగ్రత్త చూస్తే సో చూద్దాం, ప్యాసేజ్ చదువుదాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ మెనీ పీపుల్ ఆన్ దెమ్ హ్యావ్ దేర్ ఓన్ డాష్ అండ్ దే ఆర్ ఆఫెన్ ట్రయింగ్ టు సెల్ యూ థింగ్స్. their own dash at their own agendas, their own steam, their own excuses, their own considerations. ఏమంటామంటే their own agendas అంటే ఎవరి అజెండాస్ వాళ్ళకు ఉంటాయి అని. ఓకేనా, సింపుల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, అండ్ మెనీ పీపుల్ ఆన్ దెమ్ హ్యావ్ దేర్ ఓన్ అజెండాస్ అంటే ప్లాన్స్ అనమాట. ఓకే, ఎవరి వాళ్ళకు ఉంటాయి అని. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ డిసిషన్ చూడండి, ఇక్కడ సెకండ్ బ్లాంక్లోకి వెళ్తే తర్వాత సో ఓన్ అజెండాస్ and they are often trying to sell you things. So be dash of how much time and energy you give to sellers. So be dash of, be aroused of, be valiant of, next be aware of, be calm of. ఏమంటాం చెప్పండి, ఇక్కడ అవేర్, అక్కడ ఆఫ్ ఉంది కదా, జనరల్గా అవేర్ ఆఫ్ అంటాం కదా, బట్ మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ మనకు 4 ఈజ్ ద ఆన్సర్. అంటే ఎంత టైం ఇస్తున్నారు, ఎంత ఎనర్జీ వాళ్ళకు ఇస్తున్నారని చెప్పేసి మీరు అక్కడ అవేర్గా ఉండాలి అని, తెలిసి ఉండాలి అని. ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇక్కడ హౌ మచ్ టైమ్ అండ్ ఎనర్జీ యూ గివ్ టు సెల్లర్స్ అండ్ యూజర్స్ అండ్ థింక్ అబౌట్ డాష్ దే వాంట్ ఫ్రమ్ యూ. అండ్ థింక్, ఆలోచించండి వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం ఆలోచిస్తున్నారో. అండ్ థింక్ అబౌట్ డాష్ దే వాంట్ ఫ్రమ్ యూ. ఇక మనకి ఇది వస్తుందో రాదు, విచ్ దే వాంట్ ఫ్రమ్ యూనా, వాట్ దే వాంట్ ఫ్రమ్ యూనా అంటే వాట్ దే వాంట్ ఫ్రమ్ యూ. అంటే ఇక్కడ సింపుల్గా వాట్ అనేది ఎందుకు వస్తుంది, రిలేటివ్ ప్రొనౌన్ ఇది. థింక్ అబౌట్ ఏదన్నా ఒక థింగ్ ఇస్తే అప్పుడు మనము వాట్ కానీ విచ్, దట్ కానీ విచ్ కానీ వాడవచ్చు. ఇక్కడ ఏమి ఇవ్వలేడు కాబట్టి వాట్ అనేది వాడుకోవాలి. థింక్ అబౌట్ వాట్ దే వాంట్ ఫ్రమ్ యూ అంటే వాళ్ళు ఏదైతే మీ దగ్గర నుంచి ఆలోచిస్తున్నారో దాని గురించి ఆలోచించండి అని. ఓకేనా, కాబట్టి ఐ హ్యావ్ వాట్ యూ వాంట్, నీది ఏవైతే కావాలో నా దగ్గర ఉంది అంటాం కదా, అలా అదే ఐ హ్యావ్ ఏ పెన్ విచ్ యూ వాంట్. పెన్ అనేది ఆబ్జెక్ట్ ఇచ్చినా కాబట్టి అక్కడ నేను విచ్ కానీ దట్ కానీ వాడుకోవచ్చు. ఏమి ఇవ్వకపోతే వాట్ వాడుకోవాలి, కాబట్టి వాట్. ఆప్షన్ 4. నెక్స్ట్ వన్ చూసుకుంటే చూడండి ఇక్కడ టు గేజ్ విచ్ యూజెస్ అండ్ పాజిటివ్ అండ్ డాష్. పాజిటివ్ అండ్ ప్లయబుల్ అంటామా, లేదు ప్లయబుల్ అంటే ఏంటమ్మా, వీక్ అంటూ ఉంటాం. ప్యూనిటివ్ అంటే ఏంటమ్మా, ఏదైనా సరే పనిష్మెంట్కు దారితీసేలా ఉంటే ప్యూనిటివ్ అంటాం. పొసెసివ్ అంటామా, లేదు ప్రొడక్టివ్. ఎందుకంటే ఇక్కడ చూడండి పాజిటివ్ అనేది ఏంటిది, ఒక పాజిటివ్ సెన్స్ ఉన్న వర్డ్ అది. అండ్ ఉంది కాబట్టి అండ్ తర్వాత కూడా మళ్ళీ మనకు పాజిటివ్ సెన్స్ ఉన్న వర్డే రావాలి కదా, బట్ మనకి ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, పాజిటివ్ అండ్ ప్రొడక్టివ్ అంటాం. నెక్స్ట్ లాస్ట్ బ్లాంక్ చూడండి, ఇక్కడ 5th బ్లాంక్ డూ ఐ డాష్ యూజ్ ఇట్, డూ ఐ డాష్ అన్నాడు. ఇక మీకు జనరల్గా డూ అనేది వచ్చినప్పుడు ఇక్కడ అయ్యింది కాబట్టి ఇక్కడ జనరల్గా ఇక మనకు ఒక మెయిన్ వర్బ్ అనేది రావాలి. అంటే డూ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. సో మెయిన్ వర్బ్ V1 ఉండాలి ఇక్కడ, రైట్. మరి ఇప్పుడు మెయిన్ వర్బ్ అన్నప్పుడు కుడ్ అనేది ఏంటిది, మనకు మెయిన్ వర్బ్ కాదు. ఆట్ టు కూడా మెయిన్ వర్బ్ కాదు. మస్ట్ అనేది మెయిన్ వర్బ్ కాదు. నీడ్ అనేది మనకు మెయిన్ వర్బ్లో యాక్ట్ చేస్తుంది. ఐ నీడ్ ఏ పెన్ అంటాం కదా, కాబట్టి మనకు సింపుల్గా ఆప్షన్ 2 అనేది అక్కడ ఆన్సర్ అవుతుంది. సో మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్ ఇది. ఓకేనా, సో ఇది మీకు ఏంటంటే టోటల్గా 25 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఏదైనా క్వశ్చన్ అర్థం కాకపోతే ఇమీడియట్గా మళ్ళీ చూడండి ఎక్స్ప్లెనేషన్, అప్పుడు మీకు డైరెక్ట్ అర్థమైపోతుంది. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ పేపర్. థ్యాంక్ యూ.